హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి మనకు ముఖ్యంగా మహిళలకైతే వీరికి ఒక్కొక్కరికి 6,000 రూపాయలు అయితే రాబోతున్నాయి. అయితే ఈ 6,000 రూపాయలు పొందాలంటే మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో డ్వాక్రా మహిళ కూడా అయితే వర్తిస్తుంది. సో ఈ 6,000 రూపాయలకు మీరు ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అయితే ఇది వచ్చేసి మనకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్కీమ్ కాదు. ఇది కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చినటువంటి స్కీము. అయితే ఈ స్కీమ్ పేరేంటి? సో మనం ఎలా అప్లై చేసుకోవాలి? సో అర్హతలు ఏమేమి ఉండాలి? పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తానండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా అనేక పథకాలను అయితే రూపొందిస్తున్నాయి. ఈ పథకాన్ని కూడా అయితే తీసుకొచ్చాయి. ప్రధానంగా శిశువులకు జన్మనిచ్చే గర్భిణులకు ఈ పథకం ద్వారా చాలా భరోసా అనేది అందుతుంది. ఈ పథకం పేరు వచ్చేసి మనకు పీఎంఎంవీవై అనే పథకాన్ని అమలు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వము. గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు ఆరోగ్య పోషకాహారాన్ని అందించడంలో భాగంగా జనవరి 1, 2017న ఈ పథకాన్ని ప్రారంభించి ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. సో దీని ద్వారా సామాజిక, ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో మహిళలు, వారికి 6,000 రూపాయల చొప్పున సాయం అయితే అందిస్తున్నారు. ఈ పథకం గురించి చాలా మందికి అవగాహన లేక ఉపయోగించుకోలేకపోతున్నారు. ఎలా దరఖాస్తు చేసుకోవాలో దానికి సంబంధించి కూడా మీకు చెప్తాను. గర్భిణీలు, స్త్రీలు జన్మనిచ్చే మొదటి బిడ్డకు 5,000 రూపాయలైతే అందిస్తారు. రెండో విడతకు సంబంధించి వీటిని అయితే అందజేస్తారు. ఇందుకు కోసం అంగన్వాడీ కేంద్రాల్లో మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే మీరు ఋతుక్రమ తేదీ నుండి 6 నెలలలోపు అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ గర్భం నమోదు చేసుకోగానే 3,000 రూపాయలు అయితే ఇస్తారు. ఇక ప్రసవం నమోదు చేసుకున్న తర్వాత 2,000 రూపాయలు ఇస్తారు. ఆల్మోస్ట్ 5,000 రూపాయలు. ఇక మనకు ఇంకో రెండో బిడ్డకు కూడా 5,000 రూపాయలు సాయం అయితే పొందవచ్చు. ఒకవేళ రెండో బిడ్డ ఆడపిల్ల అయితే గనక మీకు ఒకే విడతలో 6,000 రూపాయలు అయితే మీకు రాబోతున్నాయి. ఇక అర్హతలు కూడా దీనికి సంబంధించి మనకి ఇక్కడ క్లారిటీ అయితే ఇచ్చారు. కనీసం 19 సంవత్సరాలు గర్భిణి అయితే ఉండాలి. అలాగే దరఖాస్తుదారు ఉద్యోగం చేస్తూ గర్భం కాకుండా వేతన నష్టం అనుభవిస్తూ ఉండాలి. బిడ్డ పుట్టినటువంటి 275 రోజుల్లో దరఖాస్తు పూర్తి చేసుకోవాలి. ఇక షెడ్యూల్ కులాలకు సంబంధించి, షెడ్యూల్ తెగలకు సంబంధించి మనకు మహిళలు అయి ఉండాలి. బీపీఎల్ రేషన్ కార్డులు కలిగి ఉండాలి. ఈ శ్రమ కార్డు అనేది కంపల్సరీగా ఉండాలి. ఎంజీఎన్ఆర్ఏ జాబ్ కార్డు అనేది ఉండాలి. ఇక కుటుంబ ఆదాయం సంవత్సరానికి 8 లక్షల కంటే తక్కువ ఉండాలి. 40% లేదా పూర్తి వైకల్యం ఉన్నటువంటి మహిళలు మనకు ఇక్కడ అర్హులు కూడా చెప్పడం అయితే జరిగింది. పత్రాలు దీనికి సంబంధించి అప్లై చేసుకునే డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంటు, పిల్లల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, అలాగే పిల్లల రోగనిరోధక శక్తి వివరాలు, ఎంసీపీ, ఆర్సీహెచ్ఐ కార్డు, ఎల్ఎంపీ తేదీ, ఏఎన్సీ తేదీ, ఆధారాలు ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికెట్, అలాగే మనకు జాబ్ కార్డు, ఈ శ్రమ్ కార్డు, రేషన్ కార్డు వంటివి కూడా అయితే మనకు అప్లోడ్ చేస్తారు. దరఖాస్తుకు సంబంధించి PMMVY .wcd.gov.in ఈ వెబ్సైట్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు దీంట్లో మీకు అప్లై చేసుకోవడం రాకపోతే డైరెక్ట్గా మీరు అంగన్వాడీ కేంద్రాలకు వెళ్ళి మీరు అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇదండి మనకు ఉన్నటువంటి స్కీమ్ ఆడవారికి సంబంధించి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.